రుణాలు అవ్వకుండా ఉండాలంటే రెమెడీస్ ఏంటి అంటే మన పాకెట్ని మన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అని స్వైపింగ్ చేసేయకూడదు. అవైలబిలిటీ ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ తీసేసుకుని చూద్దాం తర్వాత ఎప్పుడు 45 days తర్వాత కదా కట్టేది అని అన్నట్టుగా చేసుకుంటే ఇబ్బంది పాలవుతాం. ఎందుకంటే కొన్ని జాతకాల్లో కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి కొంతమంది జాతకులకి అప్పులు చేస్తే ఒక పట్టాన్ని తీరవు. ఈ విషయం తెలుసుకోకుండా చేసేస్తూ ఉంటే బాగా అది చిక్కుముడి అయిపోతుంది. వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీలు అన్ని భూచక్రవడ్డీలు అన్నీ అయిపోతాయి. నానా ఇబ్బందులు పడతారు. అందుకని అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని వాడకూడదు. పర్సనల్ లోన్స్ వస్తున్నాయి కదా అని వాడకూడదు. లక్షలు పెట్టి మొబైల్ ఫోన్స్ కొనడం, ఒకటికోటి ఇవన్నీ కూడా జీవితాన్ని ఇబ్బంది పెట్టే. ఎంత సింపుల్గా జీవిస్తే అంత ఆరోగ్యంగా అంత మనశ్శాంతిగా జీవించగలుగుతాం. చాలామందికి మతిమరుపు వచ్చేసింది. మర్చిపోయాను అనేది ఒక కామన్ వర్డ్ అయిపోయింది. గుర్తులేదు, మర్చిపోయాను, తెలీదు, ఇవి చాలా కామన్ వర్డ్స్ అయిపోయినాయి.